నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. అయోధ్యలో రామ మందిరం పూర్తి చేయటం, రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం ఘనంగా దేశవ్యాప్తంగా బీజేపీకి ఇది ఓట్లను తెచ్చిపెట్టేటువంటి అంశంగానే ఉంది. రాముడి పేరుతో ఈసారి మళ్ళీ గెలుస్తాము, మూడవసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు అని బీజేపీ కలలుగంటుంది. ఇది కొంత ఇండియా కూటమిలో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఎదుర్కొని గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇండియా కూటమి ద్వారాగా మిగతా రీజనల్ పార్టీస్ను కలుపుకొని ముందుకెళ్ళి బీజేపీని ఓడించాలి, ఎన్డీఏ కూటమిని ఓడించాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది. అందుకని రామ మందిరానికి విరుగుడుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కుల గణనకు సంబంధించినటువంటి హామీ ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అంటే మతం వర్సెస్ కులం. ఇప్పుడు రామమందిరం ఏంటి? హిందూ హైందవ సంప్రదాయాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా రామ మందిరం ఈ రోజున అందరూ కూడా రామ మందిర నిర్మాణం బీజేపీ కొంత సానుకూలమైన. ఇప్పుడు కులాల వారీగా జనాభా గణన జరిగితే అది ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేటువంటి జనాభా నిష్పత్తి తేలితే దాని ద్వారాగా వాళ్ళకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ ప్రయోజనాలను చేకూర్చేదానికి అవకాశం ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఓసీల్లో ఉండేటువంటి రిజర్వేషన్లు కావాలనేటువంటి కాపులు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా ఈ కుల గణన ఉండాలి అని, జరగాలి అని, దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నారు. అయితే బీహార్ లాంటి రాష్ట్రాల్లో కుల గణన చేపట్టారు. అక్కడ ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏంటని తేల్చేశారు, అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కుల గణన జరుగుతోంది. అయితే ఇది దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగిన రేపు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మేము కుల గణన అధికారికంగా చేపడతాము అనేటువంటి విషయాన్ని ఇండియా కూటమి తరఫున హామీ ఇవ్వాలనుకుంటుంది. మరి ఇది మతం వర్సెస్ కులం. మరి మతం అనేటువంటి రామ మందిరం ద్వారాగా ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి బీజేపీ దానికి విరుగుడుగా ఈ కుల గణన పని చేయగలుగుతుందా లేదా, ఇండియా కూటమికి దీని కుల గణన అనేటువంటి అంశం దీన్ని కాపాడగలుగుతుందా ఇండియా కూటమిని, రేపొద్దున గెలుపు వైపు తీసుకెళ్ళగలుగుతుందా అనేటువంటిది రేపొద్దున చూడాలి. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, ఈ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఇప్పుడు బీటలు వారేటువంటి పరిస్థితులు వచ్చాయి. భారత్ జోడో యాత్ర జరుగుతుంది, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. ఇండియా కూటమిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఏమీ మద్దతు ఇవ్వటంలా, ఎవరు పాల్గొనటంలా. అన్నిటికన్నా మించి ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషించేటువంటి రెండు కీలకమైనటువంటి పార్టీలు చేసినటువంటి ప్రకటన ఇండియా కూటమిలో బీటలు వారాయి అనేటువంటి అనుమానం కలుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మీరు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో అయినా పోటీ చేసుకోండి, అవసరమైతే 300 నియోజకవర్గాల్లో పోటీ చేసుకోండి. దేశవ్యాప్తంగా 180 నియోజకవర్గాల్లో మేము ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో మేము పోటీ చేసుకుంటాం. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం పొత్తు లేదు. ఇండియా కూటమే, మేము కాంగ్రెస్ పార్టీ లేదు, గింగ్రెస్ పార్టీ లేదు, మేము వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వం, మేము తృణమూల్ కాంగ్రెస్ తరఫునే పోటీ చేస్తాం అని చెప్పి తగ్గేసి చెప్పారు. అదేంటి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, బలమైనటువంటి పార్టీ ఈ విధంగా మా రాష్ట్రంలో మాత్రం మీకు చెల్లుబాటు కాదు ఈ పొత్తు అనేటువంటి అంశం అంటే ఇంకెలా పొత్తు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది? అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, మమ్మల్ని అవమానించేటువంటి విధంగా మమతా బెనర్జీ వ్యవహరించారు, 2 సీట్లు ఇస్తా అంటున్నారు పశ్చిమ బెంగాల్లో. 400కు పైగా సీట్లు ఉంటే 2 సీట్లు ఇస్తాను. 2 సీట్లు అంటే వాళ్ళకి అసెంబ్లీ స్థానాలు ఒకటి కూడా లేవు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఒకటి కూడా లేవు. వాళ్ళకి ఎక్కడి నుంచి సీట్లు తెచ్చేస్తారు? అక్కడ ప్రధానమైనటువంటి పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య. వీళ్ళకి ఈ సీట్లు ఇస్తే ఓడిపోతారు, వాళ్ళకి సీట్లు ఇచ్చి ఉపయోగం లేదని మమతా బెనర్జీ మా రాష్ట్రంలో మాత్రం నేను సీట్లు ఇవ్వనాను. అదేవిధంగా కీలకమైనటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. పంజాబ్లో మేము ఒంటరి పోరాటం చేస్తాం ఆమ్ ఆద్మీ పార్టీ తరపునని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మానే వెల్లడించారు. ఇంకా దీంతో మరి పంజాబ్లో వాళ్ళు ఒంటరిగా పోటీ చేసుకొని ఇండియా కూటమి వాళ్ళని మరి కాకుండా
పశ్చిమ బెంగాల్లో వీళ్ళు ఒంటరిగా చేసుకొని మరి రేపొద్దున ఢిల్లీలో కూడా మేము సీట్లు ఇవ్వం, మేమే ఒంటరిగా పోటీ చేసుకున్నాం, మరి ఏమైనా కేజ్రీవాల్ ప్రకటన చేస్తారని చూడాలి. అంటే ఇంకా అసలు ఆలు లేదు సూలు లేదు, ఎన్నికల షెడ్యూల్ రాలేదు, అప్పటికే వీళ్ళు ఈ ఎవరి దారిన వాళ్ళని ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తుంటే ఏమైపోయింది, ఇది పెళ్లికి ముందే విడాకుల్లాగా ఉంది వ్యవహారం ఇదని బీజేపీ వాళ్ళు ఎద్దేవా చేసేటువంటి పరిస్థితి. ఇది కేవలం పేపర్ వరకే పరిమితం, అసలు వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, ఈ ఇసుక తక్కెడ పేడ తక్కెడలాగా వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు ముందుకు వెళ్ళలేరని బీజేపీ మొదటి నుంచి కూడా ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉంది. అందుకు అనుగుణంగానే వీళ్ళ మధ్య గొడవలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అసలు కన్వీనర్లు ఎవరు ఇండియా కూటమికి, అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, ఇది కూడా తేలినటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఆ రామ మందిరానికి మరి విరుగుడుగా ఏమైనా మరి కులగణనకు సంబంధించినటువంటి అంశం పనిచేస్తుందా లేదా, అసలు వీళ్ళందరూ ఐక్యంగా ముందుకెళ్తారా లేదా అనేటువంటి సమస్య ఇప్పుడు ఇండియా కూటమిని వెంటాడేటువంటి సమస్యగా ఉంది. ఇది కొంత బీజేపీకి అనుకూలించేటువంటి అంశంగానే ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు.